కొద్ది రోజులుగా కోవిడ్ నియోజకవర్గంలో చిన్న చిన్న విషయాల్లో ఓటర్లో చూపెడుతూ వైసీపీ నాయకత్వం కొన్ని అవకాశం ఉంది. అసలు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మంత్రిగా కాకండి గోవర్ధన్ రెడ్డి ఆగర్భ శత్రువులుగా మిగిలారు. ఒకరి మాట అంటే ఒకరు ఎగిరిపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మిత్రులు ఎవరో అసలు అర్థమే కావట్లేదు. ఇతను సిగ్గు లేకుండా అతని కోవరికి ఎట్ట పిలుస్తున్నాడో, ఆ సిగ్గులో మాజీ మంత్రి ఎట్ట వస్తున్నాడో మాకు అర్థం కాకుండా. ఇటీవల కొడవలూరు మండలంలో చిన్న విషయం అది. వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్న మంత్రిగా ఉంది. ఈయన 5 మాటలు 6 మాటలు ఎమ్మెల్యేగా పెట్టాడు. పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అక్కడ ప్రజలు కలెక్టర్ని ఫిర్యాదు చేస్తే, సర్పంచ్ మీద అవినీతి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ డిపోకి లెటర్ రాస్తాడు విచారణ చేయాలి. ఆ విచారణలో తప్పులు జరుగుతుంటే కలెక్టర్ వాళ్ళు తెచ్చుకోవడం రద్దు చేశారు. అది మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, లోకల్ లీడర్లకు ఏం సంబంధం లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఊరేగింపు చేసి లేనిపోని అవాకు చవాకులు పేలి ఈ 8 నెలల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు కోవూరు అవినీతిలో ఛాలెంజ్ చేస్తున్నాం. 2019 నుంచి సర్వేపల్లిలో నువ్వేం చేసావు? 2019లో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఏమేమి అవినీతి పనులు చేశాడో ఛార్జ్షీట్ రూపంలో ఇస్తాం. నువ్వు 8 నెలల్లో మా ఎమ్మెల్యే చేసినది ఛార్జ్షీట్ పెట్టు. నీకు ఇష్టమైన గుడికి పోదాం. మేము చెప్పేది యథార్థాలు కదా, నువ్వు ప్రమాణకం చేయి. మా యథార్థాలు అయితే మా ఎమ్మెల్యే ప్రమాణకం చేస్తుంది. అంతేగాని మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన అరాచకాలు, కోవూరులో మరి అయితే కొడవలూరు మండలంలో దీని అరాచకాలు ఉన్నాయా? ఈరోజు ఏదో ప్రశాంతంగా మీ ఆడపడుచుగా ఎమ్మెల్యే ఆదరించారు, గెలిచారు. మొన్నటి దాకా మీ పార్టీలో ఉంటే అక్క అంతా తిరిగారు. ఈరోజు ఆమె ఏదో ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటూ స్వచ్ఛందంగా చేస్తూ ఉంటే, కొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు అవాదించాల్సి కదా. మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఎమ్మెల్యేలుగా. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, భర్త చచ్చిపోయిన వితంతువులు పెద్ద సాయంకాలం మెట్ల మీద కూర్చొని కబుర్లాడుకుంటున్నారు. అప్పుడు మీరు చేతికరించిన మీ ఇద్దరు మా కోవలు దొరికిందని మీ ఇద్దరికి మాట్లాడుకునేదానికి అవాకు యథార్థాలు లేకుండా ఉండమోపు రాజకీయాలు చేయబాకండి. మీకు అనుభవం ఉంది. తప్పు చేస్తే తప్పుగా మాట్లాడండి. అంతేగాని చిన్న చిన్న విషయాలకు వచ్చి అవినీతి జరిగిపోయింది 8 నెలల్లో ఏమనేది రా, పబ్లిక్గా చర్చకైనా రా, వస్తున్నాం. లేదు ఛార్జ్షీట్ పెట్టు. 2019లో సర్వేపల్లిలో ఏం జరిగింది, కోవూరులో ఏం జరిగింది, మా దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి, రుజువుతో సహా ఇస్తాం. రండి ఛార్జ్షీట్లు ఇచ్చుకొని మా ఎమ్మెల్యేని తీసుకొచ్చి 8 నెలల్లో మీరు ఏం పెడతారో ఎక్కడైనా మీకు నచ్చిన కూడా ప్రమాణించాలి. అంతేగాని కబుర్లు ఆడుకునే దానికి కోవూరు నిధులు కాదు. 8 నెలలు వస్తుంది. ఆమె కొత్తగా రాజకీయాల్లో చేస్తూ ఉంది. ఇది చాలా చైతన్యమైన నియోజకవర్గం. ఇది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పుణ్యాన 100 కోట్లు సంపాదించుకున్నారు. ప్రశాంతంగా తిరిగి తీర్థయాత్రలో లేకపోతే యథార్థంగా మీరు ఫ్యామిలీ తెచ్చుకుని తిరగండి. అంతేగాని మా కోవూరులోకి వచ్చి అవాగొచ్చు వెళ్తే కూరుకునేది లేదు. చెప్తున్నాం, మీరు సీనియర్లైనా కానీ గౌరవిస్తున్నాం. అంతేగాని మీరు లేనిపోయిన అవార్దాలు ఎమ్మెల్యే మీద కానీ ఏదైనా మాట్లాడితే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. బలమైన నాయకత్వం ఈ కోవూరు తెలుగుదేశానికి ఉంది. మేము అనుకుంటే మండలంలో ప్రతినిధి కూడా పెట్టాడు కాగాని గోవర్ధన్ రెడ్డి. మాకు బలం ఉంది. 5 మాటలు తెలుగుదేశాన్ని మండల పరిషత్తుల విజయకేతలు వేయించున్నాం. జిల్లాలో ఏ పార్టీ ఉన్నా 2021 ఎలక్షన్లో పోయి వాడుకున్నాం, వదిలేసాం. మేమేదో రాజకీయాల్లో లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రభాకర్ రెడ్డి కోటి మంచి వాళ్ళు పిలిచి అవసరం రమ్మంటే వచ్చాము. పార్టీలు మారారు అంటున్నావు. పార్టీలు మారంది ఎవరు? నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి 1993లో నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు మీ నాయన టికెట్ నిరాకరిస్తే తెలుగుదేశం పార్టీలో చేరావు. ప్రసన్న కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చేదానికి ఆనాటి ముఖ్యమంత్రి రామారావు ఇంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు.
కానీ చంద్రబాబు నాయుడు నచ్చజెప్పి వెల్లపరెడ్డి కుటుంబం అవసరం మనకు కోవని చేసుకుంటే నువ్వు మళ్ళీ 96లో 95 సంవత్సరంలో లక్ష్మీపార్వతి పార్టీలో ఉన్నావు. లక్ష్మీపార్వతి పార్టీ నాశనం అయిన తర్వాత మళ్ళీ 99లో మా పార్టీలోకి వచ్చి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలిచావు. 2004లో ఓడిపోయావు. 99లో గెలిచావు. 99లో గెలిపించాం. కార్యకర్తలందరూ కష్టపడి డీలిమిటేషన్లో బుచ్చిమండలం కూడా కోవూరులో కలిస్తే నిన్ను ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులు బోర్డులు కష్టపడి నేను కూడా బెంగళూరులో అప్ చేసుకుంటూ వస్తే దాదాపు ఎంత ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. నీ దగ్గర పైసా తీసుకోలే. నువ్వు గెలిచిన నెల రోజుల లోపలే రాజశేఖరుడు కొంచెం చేరారు. ఆ రోజు ఈ పార్టీ ఫిరాయింపులు నీకు కనపడలేదా? కాకాని గోవర్ధనుడే 2007లో ఆయన బుచ్చి మండలంలో ఏదో జరిపెట్టేసి పౌరకూరులో ఆయన గెలిచాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని జిల్లా పరిషత్ చైర్మన్గా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు పేదలమంది జనార్దన్ రెడ్డి గారు, ఈనాటి దేవాదాయ శాఖ మంత్రి పెద్దల రామనారాయణ గారు రాజశేఖరుడు గుర్చి ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు కాకాని గోవర్ధనుడికి. వచ్చిన 2 ఏళ్లలోనే ఆనవాళ్ళకి ఎన్నిపోటు పుట్టింది. ఇది కాదా? వీళ్ళంతా ఎన్నిపోటు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఎన్ని సహజమైపోయింది. అందువల్ల నువ్వు కోవూరులోనే ఎందుకు జరిగిపోయింది? ఏం జరిగిపోయింది కోవూరులో? నువ్వు జగన్ బొమ్మ అంటూ ఉన్నారు. కొత్త బలంతో మేము గెలిపించాం. నాకు తెలిసి నేను తెలుగుదేశంలో ఉండుంటే తారుమారు అయి ఉండేదేమో మున్సిపాలిటీ. కానీ మా గెలుపులో కీలక పాత్ర కూడా పోషించుకునే దానికి వాడుతున్నావు. నువ్వేమి తగరైతులపడి ఫోన్ చేసి జట్పెట్టేసి ఓడిపోతుంది మాకు ఇనామస్ ఇవ్వమంటే ఇచ్చా నేను. ఆ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో బుచ్చి జట్పెట్టేసి ఓడిపోతుంది రిపోర్ట్ ఇచ్చింది నీకు. నువ్వు రాయబారం పంపించావు. ఎంపీపీ ఇస్తాను మీకు మాకు వదిలేయవద్దంటే నాకు ఇబ్బంది జట్పెట్టేసి ఓడిపోతాను ఇచ్చాం. అంతేగాని నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడితే ఆమె ఏమన్నా ఆమె మంచి కుటుంబం సంపాదించుకున్నారు, ఏదో ప్రజలు సేవ చేయాలని వచ్చారు. మొన్నటి దాకా మీరు చిత్కరిస్తేనే వాళ్ళు ఉపయోగించుకోలేక మీ నాయకుడు సరైన గౌరవం ఇవ్వకపోతే మా పార్టీలో వచ్చారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఊరికే 9 నెలల్లో జరిగిపోయిందని ప్రశాంతంగా ఇతరాలు తీసుకోండి. ఆ జనాలు తీసుకొచ్చారు. ఇతరు మీకు ఉద్యోగం ఏం జరిగింది రాయండి, యథార్థం మాట్లాడుకుందాం. మేము యాడికి రమ్మంటే ఆడికి వస్తాం. మాకు ఇబ్బంది మా ఎమ్మెల్యేలు కూడా తీసుకొని వస్తాం. యథార్థాన్ని మాట్లాడండి. ఇప్పుడు అదేమంటే అరాజకాలు చేస్తున్నారు అన్నారు. నాకు తెలిసి మొన్న కొడలూరులో మా తెలుగుదేశం కార్యకర్తలు చిన్న ఇష్యూలో ఘర్షణ పడి ఒక వృద్ధుని కడితే కేసు బుక్ చేయమంది మా కార్యకర్తల మీద ఎమ్మెల్యే. ఆమె ఎక్కడ అరాజకాలకు పాల్పడలా. కొడవూరు మండలంలో ఈయన టైంలో చేసిన అరాజకాలు మన 46 మండలాల్లో ఎక్కడా జరగడం నాకు తెలిసి. ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన పిలిచాడని ఆయనకి సిగ్గులేదు, ఈయనకి సిగ్గులేదు. వీళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఎమ్మెల్యే మీద పడితే ఎట్టంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ప్రజలు తీర్పుని ఇచ్చారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. అదేమంటే నేను గెలిపించాను వచ్చా. మేము గెలిపించేది నోటిఫికేషన్ నీకు ముందే 11 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎమ్మెల్యేకి కూడా 12 మంది ఉంది. మళ్ళీ 3 వచ్చారు స్వచ్ఛందంగా. మేము ప్రలోభాలు పెట్టుంటే నీకు 2 మిగిలిందా చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి కార్పొరేట్ కౌన్సిలర్లో. నువ్వు అసలు ఆ జోలికే పోలా. బలం ఉన్నప్పుడు దేనికి? వాళ్ళే స్వచ్ఛందంగా శివకుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. టీవీ మల్లారెడ్డి కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మా శాసన సంప్రదాయాలు ఎక్కడున్నా తప్పు చేస్తే నిజంగా ఉంటే చెప్పండి, గౌరవంగా ఉద్బోధుడిగా చెప్పండి, సర్దించుకున్నది. అంతేగాని అనవసరమైన నిందలు దేనికి? అసలు మా నియోజకవర్గం దొరికింది. దానికి జిల్లా అధ్యక్షుడిగా నేను జిల్లా అధ్యక్షుడిగా మంత్రిగా అసలు లెక్కే చేయాల ప్రసన్న కుమార్. అక్కడ నువ్వు 5 చేతులు కలిపి ఉండి పొరుగు పోగొట్టుకోవడం జరిగింది. కాకాని గోవర్ధనుడే ఏదో తిరగాలని తిరిగి 5 చేతులు కలిపి మళ్ళీ ఎప్పుడైనా నేను ముట్టుతాను భవిష్యత్తులో కూడా.